హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నాను క్రియేషన్స్. ఐ మమత. ఈరోజు అయితే ఒక కుకింగ్ వీడియో మీతో షేర్ చేస్తున్నాను. ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున షూట్ చేశానండి. ఇక్కడైతే నేను వంట అయితే స్టార్ట్ చేశానన్నమాట. ఏం వంట చేస్తున్నాననేది ఇప్పుడు మీతో కంప్లీట్గా షేర్ చేస్తాను. ఇక్కడ వచ్చేసి నేను పప్పు నానబెట్టానండి, ఆల్మోస్ట్ ఉడకడానికి కూడా వచ్చింది. నెక్స్ట్ వచ్చేసి అక్కడ ములక్కాయలు పెట్టాను పొయ్యి మీద, అవి ఉడికినాయండి. నెక్స్ట్ ఇక్కడ రైస్ కడిగి పక్కన పెట్టేశాను. వండాలి అనుకున్నప్పుడు రైస్ వెలిగిస్తాను గ్యాస్. ఇక్కడేమో ఇడ్లీ వేస్తున్నాను అనమాట. చూడండి, నిన్న కొంచెం వేసాను ఇడ్లీ పిండి, కొంచెం మిగిలితేను ఒక బాక్స్లో పెట్టి పక్కన పెట్టేశాను అనమాట. ఈరోజు మా అబ్బాయికి స్కూల్ లంచ్ బాక్స్ పెడదాము, లేదంటే తిని వెళ్తాడు ఏదో ఒకటి అని చెప్పేసి ఒక 2 ప్లేట్స్ అయితే అయ్యిందనమాట. ఖచ్చితంగా సరిపోయింది రెండిట్లలో. ఈ 2 ప్లేట్స్లోకి మంచిగా పిండి పెట్టేసి పక్కన పెట్టేశాను. దీంట్లో కొంచెం వాటర్ పోసేసుకొని ఇంకా ఇడ్లీ అయితే ఇందులో పెట్టేసి ఇడ్లీ అయితే ఉడకబెట్టాలి అనమాట. టైం వచ్చేసి మార్నింగ్ 7:30 అట్లా అవుతుండే. నేను ఈరోజు అయితే చాలా ఎర్లీగా లేసానండి. ఒక 5కి అట్లా లేసాను అనమాట. చాలా పెందలకాడ లేసాను. అది నాకు చాలా అంటే తొందరగా లేచిన అనేది నేను అనుకుంటున్నాను, ఎందుకంటే రోజు ఒక 7కి అట్లా లెగిస్తాను కాబట్టి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, నేనైతే మూత పెట్టేసి మంచిగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికిస్తాను. ఇక్కడేమో ఇంకా రిమైనింగ్ వంట ఏందనేది ఇప్పుడు చూపిస్తాను. ములక్కాయలు మొన్న తీసుకొచ్చాను కదండి, ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టాను అనమాట. చూడండి, మంచిగా ఉడికినాయి. ఇట్లా ఉడికిస్తాను నేను ఎప్పుడైనా, పప్పులో ఉడకవు, అందుకని చెప్పేసి సపరేట్గా ఉడికిస్తాను. ఓకే, మంచిగా ఉడికినాయి, పక్కనైతే పెట్టేశాను అనమాట. ఇక్కడేమో రైస్ వెలిగించాను, ఇంకా పప్పు ఉడుకుతుంది. ఇంకొక 5-10 మినిట్స్ అయితే కంప్లీట్గా ఉడుకుతుందండి, మంచిగా పర్ఫెక్ట్గా ఉడుకుతుంది అనమాట. తర్వాత చింతపండు నానేస్తున్నాను. పప్పు అంటే మనకు చింతపండు వేసుకోవాలి కదా. చింతపండు వాటరు మంచిగా శుభ్రంగా క్లీన్ చేసుకొని పులుసు అయితే పిసికి మంచిగా పలసగా చేస్తాను. ఇంకా ఓకే, ఇంతకుముందు అయితే నేను తాలింపు పప్పు, కారం పప్పు చేసేదాన్ని. డైరెక్ట్ తాలింపు వేసి అందులో పప్పు వేసి ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్ అవన్నీ వేసి మంచిగా పప్పు చేసేదాన్ని. కానీ ఇప్పుడైతే ఒక 10 టైమ్స్, ఒక 11 టైమ్స్ అయిపోయిందనమాట. అలాంటి పప్పు వండక ఇలాంటి పప్పు వండుతున్నాను. మామూలుగా ఉడకబెట్టి దాన్ని మెత్తగా రుబ్బేసుకొని తర్వాత తాలింపు అయితే పెట్టేస్తున్నాను, పప్పుచారులాగా. ఓకే, కొంచెం వాటర్ ఎక్కువైందండి పెసరపప్పులో. నేను పెసరపప్పు వండుతున్నాను, కొంచెం వాటర్ తగ్గించినట్టుంటే పర్ఫెక్ట్గా ఉడికేది కావచ్చు. ఓకే, చూసారు కదండి, ఈ పప్పు అయితే మెత్తగా రుబ్బుకున్న తర్వాత ఇంకా తాలింపు అయితే పెట్టేస్తాను అనమాట. ఇందులో కారం వేసుకోవాలి, అంతా కారం వేసుకున్న తర్వాత చింతపులుసు ఇవన్నీ పోసేసుకొని పర్ఫెక్ట్గా కాగబెట్టుకోవాలి అండి. ఫుల్ వర్షాలు వస్తున్నాయి హైదరాబాద్లో. ఒక 4 డేస్ నుంచి నాన్ స్టాప్గా వర్షాలు వస్తున్నాయండి. బయట అంతా వాటర్, చలి, లోపల అంతా విపరీతమైన చలి అండి. దానికి కోల్డ్ అయింది అనమాట. నాకైతే వాయిస్ క్లియర్గా లేదు. వర్షం వచ్చినా సరే మా అబ్బాయి అయితే స్కూల్కి వెళ్తున్నాడు, రెగ్యులర్గా వెళ్తున్నాడు. మా అబ్బాయి అయితే మంచిగా స్కూల్కి వెళ్ళి మంచిగా చదువుకుంటున్నాడు అనమాట. ఓకే, అట్లా అలవాటు చేస్తే నెక్స్ట్ ఇయర్ మంచిగా వెళ్తాడు అనేది మా ఉద్దేశం. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే చింతపండు పులుసు తీస్తున్నాను. కొంచెం వేసుకున్నాను, మరీ ఎక్కువ వేసుకుంటే పుల్లగా ఉంటుంది కదా. ఎంత వేసుకోవాలో అంత వేసేసుకుందాం అనమాట. ఈ పులుసు అంతా కూడా చూడండి, ఇదంతా పడుతుంది. నేను ఉడకబెట్టేటప్పుడే పెద్ద గిన్నెలో వేసి ఉడకబెడితే బాగుండని ఆలోచిస్తున్నాను. పల్సా చేయాలి అనుకుంటున్న చారు కాబట్టి కొంచెం వాటర్, చింతపులుసు చారు ఎక్కువ పోసుకొని మంచిగా కాగబెట్టాలి కదండి. దానికి పెద్ద గిన్నె అయితే బాగుంది. నేను తాలింపు కొరకు అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను అనమాట. కరివేపాకు, ఎండుమిర్చి, ఎల్లిపాయలు, ఆనియన్స్ ఇదంతా కూడా రెడీ చేసుకొని ఒక గిన్నెలో పెట్టేసుకున్నాను. వర్షం వచ్చే టైంలో కొంచెం స్పైసీగా చికెన్, మటన్ అలాంటివి తింటే బాగుండండి. నేనైతే పప్పు చేస్తున్నాను. ఓకే, ఇంకా చూడండి, ఈ పప్పు అయితే పొంగకుండా నెమ్మదిగా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని మంచిగా కాగబెట్టుకోవాలి అనమాట. నాకేంటంటే పెద్ద గిన్నెలో పోయొచ్చు ఇప్పటికైనా, మళ్ళీ ఇంకొకటి అంటు గిన్నె అవుతుంది ఎందుకు అని చెప్పేసి ఆలోచిస్తున్నాను నేనైతే. సరే చూడండి, నేను ఉడికేటప్పుడు వేయనండి పప్పు, ఎప్పుడైనా సరే ఉడికినాక వేస్తాను. ఉప్పు, పసుపు వేస్తే అస్సలు ఉడకదు. ఏ పప్పు అయినా సరే ఉప్పు, పసుపు అస్సలు వేయొద్దు.
ఉప్పు పసుపు వేయడం వల్ల అస్సలు ఉడకదండి. కందిపప్పులో ఇంకేస్తే అస్సలు ఉడకదు కాబట్టి అసలు వేయొద్దు అనమాట. ఓకే ఫ్రెండ్స్, నేనైతే ఉప్పు వేసాను, కారం వేసాను, ఇదంతా మంచిగా మరిగించుకొని ఇంకా తాలింపు అయితే చేసుకున్నాము. ఇక్కడ చూడండి, ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్గా ఉడికింది. ఇడ్లీ ఫస్ట్ రోజు ఓకే అండి, రెండో రోజు అయితే బోరు కొడుతుంది. దోశలు అట్లా కాదు, దోశలు రెగ్యులర్గా పెట్టిన చేసే వాళ్ళు ఉంటే రోజు పెట్టినా తినేయచ్చు, అట్లా ఉంటుంది. దోశలు అస్సలు బోరు కొట్టదు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే మంచిగా రైస్ అయితే అయ్యింది. రేపు వచ్చేసి దోశ చేస్తాను మార్నింగు, మా అబ్బాయికి బాక్స్లోకి నెక్స్ట్ తినెళ్ళడానికి దోశ అయితే చేస్తానన్నమాట. మోస్ట్ ఇంకా వంట అయితే అయిపోదలకు వచ్చింది. ఇక్కడేమో వాటర్ పెడుతున్నాను, మా అబ్బాయికి స్నానం చేపియాలి కదా అని. ఫుల్ వర్షం వస్తుంది బయట, తగ్గుతుంది వస్తుంది. 4 డేస్ నుండి 5 డేస్ నుండి అదే, ఇంకా ఎన్ని రోజులు వస్తుందో ఏమో తెలియదు. ఇక్కడైతే ఇంకా పప్పు పొంగకుండా ఇదేమి చూస్తూ ఉన్నాను. ఒక 2 అవర్స్ అయితే నాకు గ్యాస్ పై చుట్టే ఉండదండి, ఈ సరౌండింగ్స్లోనే ఉండదు పని అంతా కూడా. అంట్లు కూడా గ్యాస్ పై పక్కనే సింక్ ఉంది కదా, అక్కడే తోమేస్తాను. ఇల్లు ఒకటి సపరేట్గా ఉంచుతాను అంతే ఇంకా. ఓకే ఫ్రెండ్స్, పప్పు అయితే మంచిగా మరిగింది. ఇక్కడ చూడండి, ఇంకా రైస్ అయితే తీసేస్తున్నాను అనమాట. కరెక్ట్గా మంచిగా ఉడికింది. ఇక్కడైతే పప్పు తాలింపు పెట్టేద్దాము. మంటను లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని, మీడియం ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసుకొని తాలింపు అయితే పెట్టేద్దాము. ఓకే, ఇంకా కొంచెం మంట సెగకి ఫోన్ బ్యాటరీ ఏమన్నా వీక్గా ఉంటే ప్రాబ్లం అవుతుందని చెప్పేసి నేను దూరంగా కెమెరా పెట్టాను. దూరంగా ట్రైపోర్డ్ పెట్టి, ట్రైపోర్డ్కి ఫోన్ పెట్టి షూట్ చేస్తూ ఉన్నాను అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడైతే నేను కరివేపాకు, ఆనియన్స్, గార్లిక్, జీలకర్ర, మెంతులు, ఎండుమిర్చి ఇవన్నీ వేసేసుకొని తాలింపు అయితే చేశానమాట. చూడండి, ఈ పప్పు తాలింపు అయితే కంప్లీట్గా అయిపోయింది. ఇంకా ఒక 1 మినిట్ అట్లా ఉంచేసి స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను. ఇందులోకి అప్పడాలు చేసుకుంటే చాలా బాగుంటుందండి. నేనైతే ఎప్పుడు తీసుకురాను, కాకపోతే చిప్స్ తీసుకొస్తాను, పాపడ్స్ అవి ఉంటాయి కదా ఎల్లో కలర్. ఓకే, ములక్కాయలు అయితే ఇంకా నేను వేసేసాను. అవి పర్ఫెక్ట్గా ఉడికినాయి కాబట్టి ఎక్కువ ఉడకాల్సిన పని లేదు. ఆ వేడికి ఇంకా ఉప్పు కారం మంచిగా పడుతూ ఉంటుంది ములక్కాయలకి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, టైం వచ్చేసి 20 నిమిషాలు తక్కువ 9 అయింది అనమాట. అప్పటికల్లా నా వంటలన్నీ అయిపోయినాయి. 5 o'clock లేస్తే నేను ఒక హాఫ్ అన్ అవర్ వాకింగ్ చేసుకొని హాఫ్ అన్ అవర్ ఎక్సర్సైజ్ చేసుకున్నాను అనమాట. తర్వాత వంట అనేది స్టార్ట్ చేశాను. వంట అయిపోయింది, బట్ అంట్లు అయితే అట్టనే ఉన్నాయండి. ఇంకా అంట్లు అయితే రుద్దేసుకోవాలి, ఇల్లు శుభ్రం చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా, మా అబ్బాయికి అయితే అన్నం తినిపించాలి, స్కూల్కి పంపించాలి, స్నానం అయితే చేయించాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ చూడండి, లంచ్ బాక్స్లోకి అయితే ఇడ్లీ పెడుతున్నాను మా అబ్బాయికి. ఇంకా 4 ఇడ్లీ, ఎప్పుడైనా తినకుండా తీసుకొస్తున్నాడు అండి అదొకటి ఇదొకటి, అందుకే ఇడ్లీ పెడుతున్నాను. ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.